హాయ్ గైస్, ప్రతి ఒక్కరి జీవిత కథ, ప్రతి ఒక్కరి జీవితము చీకట్లోనే మొదట ప్రారంభమవుతుంది. అలాగే ఈ చిన్న చిట్టి విత్తనం కూడా తను మట్టిలో పడిపోయినప్పుడు చాలా భయపడింది. కానీ ఆ మట్టిని చీల్చుకొని వచ్చినప్పుడు మట్టిని క్వశ్చన్ చేసింది, నన్ను ఎందుకు ఆపుతున్నావు, నన్ను ఎందుకు ఆపుతున్నావు అని. లేదు, నిన్ను ఆపట్లేదు, నిన్ను స్ట్రాంగ్గా చేస్తున్నానని మట్టి చెప్పింది. మట్టిని చీల్చుకొని బయటకు వచ్చింది విత్తనం. అలాగే కొంచెం పెరిగేసరికి వర్షం ఏడా పెడా ఏడా పెడా కొట్టింది. వర్షాన్ని అడిగింది, నన్ను ఎందుకు ఇటు సతాయిస్తావు, నాకు ఇన్ని నీళ్ళు అవసరం లేదు కదా, నాకు కొన్ని అయితే సరిపోతాయి కదా అని అడిగింది. కానీ వర్షం ఏమని సమాధానం చెప్పింది తెలుసా? నువ్వు అవసరమైన నీళ్ళే, నీ ప్రాణానికి జీవనాధారం నేనే, కాబట్టి నువ్వు తట్టుకోవాలి, వాటర్ నీ జీవనానికి సరిపోతుంది అని చెప్పింది. నెక్స్ట్ కొంచెం పెద్దగా అయింది. ఎండ, విపరీతమైన ఎండ, కాల్చేలాగా ఉంది. ఎండను క్వశ్చన్ చేసింది, నన్ను ఎందుకు ఇలా కాల్చేస్తున్నావు, నాకు చాలా బగబగ మండిపోతుంది అనేసి. అప్పుడు చెప్పింది ఎండ, లేదు నిన్ను కాల్చట్లేదు, నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు నా ఉద్దేశము, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి, నీ వేర్లు బలంగా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా సూర్యరశ్మి అనేది మొక్కలకు తగలాలి, కాబట్టి నిన్ను స్ట్రాంగ్గా ఉంచడానికే వచ్చాము, నిన్ను బలపరచడానికే వచ్చాము అని చెప్పేసి నీరు, మట్టిపిల్ల, ఎండ మూడు చెప్పాయన్నమాట దానికి. అది ఉత్సాహంగా ఎరిగి వృక్షమయ్యి ఎంతోమందికి ఆవాసం ఇచ్చింది. అలాగే మనం కూడా కష్టం వచ్చిందని పారిపోకూడదు. కష్టం వచ్చినా కూడా దాన్ని తట్టుకునే కెపాసిటీ మనకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంటుంది, కానీ మనకు తెలియదు అనమాట. ఎలా అంటే ఆంజనేయ స్వామికి తనలో ఉన్న శక్తి తనకు తెలియదు అనమాట. సముద్రాన్ని లంఘించగలను, సీతమ్మ వారిని వెతకగలను అని తెలియదు అతనికి. ఎప్పుడైతే పక్కనున్న జాంబవంతుడు నీకు చాలా శక్తి ఉంది, ఆ శక్తిని ఉపయోగించి నువ్వు సముద్రాన్ని లంఘించగలవు అని చెప్పేసరికి ఏం చేస్తాడు ఆంజనేయ స్వామి? హనుమంతుని యొక్క తన క్యాపబిలిటీస్ను, తన యొక్క కెపాసిటీని తెలుసుకొని సముద్రాన్ని లంఘించి సీతమ్మ వారిని లంకలో వెతికి రాముడికి ఆ సందేశాన్ని చేర్చాడనమాట. అలాగే మనలో దాగి ఉన్న శక్తి మనకు తెలియదు, ఎవరో ఒకరు ప్రేరేపించినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలాగే నాలో ఉన్న శక్తి కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒక సినిమా తీశారు మదనపల్లెలో. ఆ సినిమా తీసినప్పుడు యాక్చువల్గా నేను మా పాప కోసం వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు లెక్చరర్గా అవకాశం వచ్చింది, కామర్స్ లెక్చరర్గా అనమాట. చిన్న రెండు వీటిలోనే ఉండొచ్చు, కానీ నాకు అక్కడ చేసే అవకాశం రావడం ఒకటి, నాలో ఈ స్కిల్ ఉందని నేను తెలుసుకోవడం ఒకటి, ఈ రెండింటికి నాకు ఉపయోగపడింది. కాబట్టి ఎప్పుడు కూడా ఏది ప్రయత్నించకపోతే, ఏది మనం టెస్ట్ చేసుకోకపోతే మన స్కిల్ ఏంటి, మన కెపబిలిటీస్ ఏమి మనకు తెలియదు. చూడండి, అంత పెద్ద సినిమాలో బిగ్ స్క్రీన్లో నేను కనపడినా అంటే హ్యాపీ కదా, నాకు ఒక స్కిల్ ఉందని నాకు అప్పుడే తెలిసిందనమాట. కాబట్టి మన యొక్క టాలెంట్స్ మనకు తెలియవు, అవి అవసరాన్ని బట్టి మనం దాటిని ఉపయోగించి మనం టెస్ట్ చేసుకుంటూనే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకేం టాలెంట్ ఉందో, మీకేం స్కిల్ ఉందో ట్రై చేసి చూడండి. నాకు కామెంట్లో మెసేజ్ చేయండి మీకు ఏం స్కిల్ ఉంది. ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు ఏం స్కిల్ని డెవలప్ చేసుకుంటున్నారు, మీకు ఏం టాలెంట్ ఉంది, ఏమైనా ఇది చేస్తున్నారా, ఫోన్పేలో ఏమైనా ఎర్న్ చేస్తున్నారా, లేకుంటే ఏమైనా యాప్స్ ద్వారా ఎర్న్ చేస్తున్నారా, లేకుంటే మీరు ఏ విధంగా మీ మొబైల్ ఫోన్ను మీ ప్రాపర్ వేలో యూస్ చేసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకుంటున్నారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ లైక్ మీ, ఫాలో మీ, షేర్ మీ. థ్యాంక్ యూ గైస్.